తెలంగాణలో ఉన్నటువంటి గుండెను తట్టి లేపి ఊరూరా తిరిగి ఉద్యమానికి ఊపిరిలూది ఢిల్లీ మెడలు వంచి 36 పార్టీలను ఏకం చేసి తెలంగాణను సాధించినటువంటి ఉద్యమ శిఖరం కేసీఆర్. సాధించినటువంటి తెలంగాణను ఇంటి పెద్ద ఏ రకంగా అయితే ఆ ఇంటిని రేవుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా వెనుకబడినటువంటి తెలంగాణను పురోగమనంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి కేసీఆర్ గారిని ఈరోజు ఏ పాపం చేసిందని చెప్పి పోలీసులు పిలుస్తున్నారు. బీడు పడ్డటువంటి తెలంగాణను పచ్చబడేయడమే కేసీఆర్ చేసిన పాపమా, నేరమా? ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణ చేయడమే కేసీఆర్ గారు చేసిన నేరమా? 6% ఉన్నటువంటి గిరిజన రిజర్వేషన్ను 10% చేయడమే కేసీఆర్ గారు చేసిన నేరమా? తండాలను గ్రామ పంచాయతీలు చేయడమే కేసీఆర్ గారు చేసిన నేరమా? కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన నేరమా? కుంటుపడినటువంటి వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన నేరమా? ఈ రాష్ట్రంలో కాళేశ్వరము అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి ప్రతి చేనుకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేయడమే కేసీఆర్ గారు చేసిన నేరమా? వెనుకబడినటువంటి ఆదివాసీ, గిరిజన, దళిత బిడ్డల కోసం ఎస్సీ ఎస్టీ గురుకులాలు తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన నేరమా అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. 24 గంటల ఉచిత కరెంటు తీసుకొచ్చి చీకట్లో ఉన్నటువంటి తెలంగాణలో వెలుగుల తెలంగాణను తీసుకురావడమే కేసీఆర్ గారు చేసిన నేరమా అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీ నాయకులకు. 78 ఏళ్లలో 50-60 ఏళ్లు పరిపాలించినటువంటి మీరు ఈ తెలంగాణలో ఆకలి కేకలకు, ఆత్మహత్యలకు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి వలసలకు, కరువు కాటకాలకు, కన్నీళ్లకు కారణమైనలు. మీ వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వలసలు పోయిన్లు. అటువంటి తెలంగాణకు ఒక ఆశా జ్యోతిగా వెలుగొందినటువంటి కేసీఆర్ గారు ప్రతి గుండెలో నిలిచిండు, ప్రతి పేదవాడి గుండెలో నిలిచిండు, ప్రతి ఎస్సీ ఎస్టీ బిడ్డల గుండెలో నిలిచినటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం అంటే పర్వతాన్ని శపించినట్టే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాము. పచ్చకామర్లోనికి లోకం అంతా పచ్చగానే ఉన్నట్టు బ్యాగుతోని పట్టుబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి అందరు దొంగలాగానే కనబడతారు. నేను దొంగతనం చేసినా కోట్ల రూపాయలతో పట్టుబడ్డా కాబట్టి అందరూ కూడా ఇట్లనే చేసిందని చెప్పి అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ కోసం నిక్కచ్చిగా, నిజాయితీగా నిలిచినటువంటి నాయకుడు. అలాంటి కేసీఆర్ గారితో పెట్టుకోవడం అంటే అగ్గితోని తలగొక్కడమే అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. ఈరోజు మరిపెడలో ఒక్క పిలుపునిస్తే రెడ్డి అన్నయ్య గారు 100,000 మంది ఈరోజు ఎందుకు తరలి వచ్చిండ్రు? ఎందుకంటే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉన్నది. కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు, తెలంగాణను బాగుపడేసినటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్ ను ముట్టుకుంటే బిడ్డ తప్పకుండా అగ్గి పుట్టిస్తాం ఈ తెలంగాణ అని చెప్పడానికే ఈరోజు తెలంగాణ నలుమూలల ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ధర్నాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలని నిర్ణయం. మేతకు మరిగినటువంటి దున్నపోతు ఏ రకంగానైతే దున్నుడు మర్చిపోతుందో, స్కామ్లకు అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలన మర్చిపోయి ఈరోజు డైవర్షన్ చేయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో పట్టబగలు చుక్కలు చూపెట్టిళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారిని ముట్టినందుకు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. మరిపెడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెడ్డి నాయక్ గారి నేతృత్వంలో తప్పకుండా గులాబీ జెండాకు ఓటు వేస్తారు. మరిపెడ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురుతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్.